హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం వచ్చేసి భీమారం ఫారెస్ట్లో ఉన్నాము. అయితే మనము ఈరోజు మంచిర్యాల నుండి భీమారం వెళ్ళడం జరిగింది చిన్న పనుల ద్వారా. భీమారం నుండి వస్తుంటే మార్గం మధ్యలో ఈ యొక్క భీమారం అడవి ప్రాంతాన్ని వీక్షించి ఈ యొక్క అడవిలోకి వచ్చి ఈ యొక్క వాతావరణాన్ని మనం వీక్షించడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరికి నేను తెలియజేయాలి అనుకున్నది ఏంటి అంటే, మరి ఈ రోజుల్లో ఈ యొక్క సొసైటీలో మరి పొల్యూషన్ అనేది బాగా పెరిగిపోయింది. మన ప్రకృతిని చాలా విధాలుగా చాలామంది నాశనం చేస్తున్నారు. ఏ విధంగా అంటే, మనం పూర్వకాలంలో చూసుకున్నట్టయితే మరి ప్రతి గ్రామాల్లో కానీ ప్రతి ఒక్క పట్టణాలలో కానీ చాలా రకాల వృక్షాలు ఉండేటివి. కానీ ఈ రోజులలో వృక్షాలు కానీ చిన్న చిన్న మొక్కలు కానీ చెట్లు కానీ చూసుకుంటున్నట్టే అన్నీ అంతరించుకోబోతున్నాయి. అంటే అన్ని యొక్క వృక్షాలని నరికివేస్తున్నారు. దేని కారణంగా? రోడ్లు వేయడం కానీ, రోడ్లు వెడల్పు చేయడం కానీ, ఇటువంటి కారణాల వల్ల చెట్లని తొలగించడం జరుగుతుంది. ఫ్లాట్లు అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా బాగా పెరిగిపోయింది. ఈ రియల్ ఎస్టేట్ చేయడం ద్వారా కూడా ఎక్కడ ఎంత పెద్ద వృక్షాలు ఉన్నా కూడా కొన్ని వందల సంవత్సరాల నుండి ఉన్న వృక్షాలను కూడా, మహావృక్షాలను కూడా కేవలం వారి యొక్క ఫ్లాట్లు అంటే వారికి అనుకూలంగా వారు కట్టుకోవడానికి ఇళ్ళ కోసం కూడా మరి చెట్లను నరికివేస్తున్నారు. మరి ఈ రోజులలో చూసుకున్నట్టు ఈ అడవి ప్రాంతాలలో కూడా ఈ యొక్క ప్రాంతాలని చాలా కలుషితం చేస్తున్నారు. ఏ విధంగా అంటే, ఈ యొక్క ప్రాంతాలలో కానీ ఏవైతే ఈ ప్లాస్టిక్ వస్తువులు ఉన్నాయో, బాటిల్స్ కానీ, కవర్స్ కానీ, లేకుంటే ప్లేట్స్ కానీ, ఈ ప్లాస్టిక్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో మరి బండ్ల పైన కానీ కార్లలో కానీ వెళ్ళేటప్పుడు, ఈ జర్నీ చేసేటప్పుడు అన్నీ కూడా ఆ యొక్క రోడ్ల మీద పడేస్తే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాం. చాలా విధాలుగా జంతువులకు కూడా చాలా హాని చేస్తున్నాం. ఎందుకంటే ఇలా ఈ ప్లాస్టిక్ ఈ రోడ్డు మీద పడేయడం ద్వారా ఆ ప్లాస్టిక్ అనేది ఎన్నో సంవత్సరాలు ఆ యొక్క భూమిలో ఉండి భూమిని కలుషితం చేస్తుంది. పూర్వకాలంలో మనం చూసుకున్నట్టయితే ఏ వృక్షానికైనా కూడా మన పూర్వీకులు ఆ యొక్క వృక్షంతో ఆయుర్వేదిక్ మందులు తయారు చేసేవారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ చెట్టును చూసినా, ఈ యొక్క వాతావరణాన్ని చూసినా కూడా అంతా కలుషితమైపోతుంది. మరి స్వచ్ఛమైన గాలి లేదు. ఈ యొక్క ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చేటువంటి పొగ ద్వారా ఈ యొక్క వాతావరణం అనేది చాలా కలుషితమవుతుంది. అనేకమైనటువంటి సమస్యలు, చాలా రోగాలు వస్తున్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీ అందరికి కూడా ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రతి ఇంట్లో కానీ మరి ఎక్కడైనా కూడా ప్రతి ఒక్కరూ మరి ఒక మనిషికి ఎన్ని వీలైతే అన్ని, రోజుకు ఒక మొక్క కానీ 2 మొక్కలు కానీ, లేదా ఇట్లా ఒక టైం టేబుల్గా సెట్ చేసుకొని ఒక వారానికి ఇన్ని కానీ నెలకిన్ని కానీ ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి మన యొక్క పర్యావరణాన్ని కాపాడాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి తెలియజేస్తున్నాను.